హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDOతో కలిసి భారతీయ ప్రైవేట్ సంస్థ L&T కేవలం ఏడాది వ్యవధిలో అరుదైన రికార్డును సాధించింది. ఈ రెండు సంస్థలు కలిసి ప్రతిష్టాత్మకంగా తయారు చేసిన జోరావర్ అనే స్వదేశీ లైట్ ట్యాంక్ ప్రారంభ అంతర్గత ట్రయల్స్ను పూర్తి చేసింది. గుజరాత్లోని హజీరాలోని L&T హెవీ ఇంజనీరింగ్ ప్లాంట్లో ట్యాంక్ ట్రాక్ ట్రయల్స్ను పూర్తి చేసినట్లుగా రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ట్యాంకులు ప్రారంభ ట్రాక్ ట్రయల్స్ పూర్తయిన తర్వాత కొన్ని అప్గ్రేడ్లు సూచించారని ఆ శాఖ వర్గాలు మీడియాకు తెలిపాయి. ట్యాంక్ ఇప్పుడు సైన్యంతో సమన్వయంతో ఎడారి ట్రయల్స్కు వెళుతోంది. చివరికి లద్దాఖ్లోని ఎత్తైన ప్రాంతాలలో ట్రయల్స్ కోసం అటువంటి భూభాగం తీవ్రమైన చలికాలంలో పనిచేసే సామర్థ్యాన్ని పరీక్షించడానికి వెళుతుంది. అన్ని సవ్యంగా జరిగితే 2027 నాటికి ఈ ట్యాంకులను భారత సైన్యంలోకి చేర్చవచ్చు. సైన్యం దశల వారీగా దాదాపు 350 లైట్ ట్యాంకులను సేకరించాలని యోచిస్తోంది. దాదాపు 6 రెజిమెంట్లను ఏర్పాటు చేస్తుంది. తేలికపాటి ట్యాంకుల ద్వారా పర్వత ప్రాంతాలలో అందుబాటులో ఉన్న పరిమిత స్థలాన్ని మెరుగైన మొబిలిటీ ఉంటుంది. దీనికి అదనంగా AI సాంకేతికత పరిజ్ఞానాన్ని జోడించారు. అదనపు మందుగుండు సామాగ్రి ద్వారా ఉపయోగించుకోవడం ద్వారా పర్వత యుద్ధంలో దాని అంచుని పదును పెట్టాలని సైన్యం లక్ష్యంగా పెట్టుకుంది. స్టాండ్ డెడ్ లాక్ సమయంలో సైన్యం తూర్పు లద్దాఖ్లో ఇప్పటికే ఉన్న భారీ T-90, T-72 ట్యాంకులు పోరాట వాహనాలను మోహరించింది. L&T ఇప్పటికే లైట్ ట్యాంక్ కాన్సెప్ట్పై పనిచేస్తున్నప్పుడు భారత సైన్యం అవసరాలను తీర్చాలని రక్షణ శాఖ కోరింది. అందుకు అనుగుణంగా వీటి అభివృద్ధి కోసం 2021లో DRDOకు ప్రతిపాదనను అందించినట్లు వర్గాలు తెలిపాయి. ఈ అభివృద్ధి దశ భారతదేశంలో ఇటువంటి ఉత్పత్తికి అత్యంత వేగవంతమైనది అని రక్షణ వర్గాలు తెలిపాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం మార్చి 2022లో పర్వత యుద్ధం కోసం లైట్ ట్యాంకుల స్వదేశీ రూపకల్పన అభివృద్ధికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. దశల వారీగా దాదాపు 350 లైట్ ట్యాంకులను సేకరించాలని అనుకుంటోంది. దాదాపు 6 రెజిమెంట్లను ఏర్పాటు చేస్తుంది. తేలికపాటి ట్యాంకుల ద్వారా పర్వత ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న పరిమిత స్థలానికి మెరుగైన మొబిలిటీ ఉంటుంది. అదనపు మందుగుండు సామాగ్రి ద్వారా ఉపయోగించుకోవడం ద్వారా పర్వత యుద్ధంలో దాని అంచుని పదును పెట్టాలని సైన్యం లక్ష్యంగా పెట్టుకుంది. ట్యాంకులు, సాయుధ వాహనాలు, UAVలు ఖచ్చితత్వంతో కూడిన మార్గనిర్దేశక ఆయుధాలను లక్ష్యంగా చేసుకోగలిగారు. జోరావర్లోని యాంటీ ఎయిర్క్రాఫ్ట్, గ్రౌండ్ రోల్ సెంట్రిక్ వెపన్స్తో పాటు అధునాతన మల్టీపర్పస్ స్మార్ట్ ఆయుధాలు ఉన్నాయి. వీటితో సహా గన్ ట్యూబ్ లాంచ్ చేసిన యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులు కలిగి ఉంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.